2025 మార్చ్ 11వ తారీఖున జపాన్లో సునామీ వస్తుందని చెప్పడం జరిగింది. అది 29వ తారీఖున జూలై నెలలో అది ప్రూవ్ అయ్యింది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఈ వారంలో ముఖ్యమైన రోజు వచ్చేసి ఆగస్ట్ 8వ తారీఖున వరలక్ష్మి వ్రతం ఉన్నది. ఆ రోజున కనుక లక్ష్మీదేవిని పూజిస్తే కనుక ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి మంచి ధనం రావడం జరుగుతుంది. చాలా చాలా ఆనందంగా ఉంటారు. ఈ పూజ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్రతి ఒక్కరికి ఒక టైం స్లాట్ అంటూ ఉంటుంది. ఆ టైం స్లాట్లో మీ ఒక్కరికి మాత్రమే పూజ అంటూ జరుగుతుంది. కన్యా రాశికి అధిపతి బుధుడు. కన్యా రాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో ఉండి సూర్యుడితో కలిసి ఉండటం మూలంగా మీకు పేరు ప్రతిష్టలు అనేవి చాలా బాగుంటాయి. ఈ వారంలో మిమ్మల్ని గౌరవించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. చాలా చాలా ఆనందంగా ఉంటారు. లగ్నంలో కుజుడున్నాడు, సప్తమంలో శని భగవానుడు ఉన్నాడు. మ్యారేజ్ పరంగా చాలా ఇబ్బందులు ఉంటాయి, గొడవలు ఉంటాయి, విభేదాలు వస్తాయి. జాగ్రత్తగా ఉండండి, మౌనం పాటించండి. మీ పార్ట్నర్తో మీకు బెనిఫిట్స్ అంటూ ఉంటాయి. ఈ వారంలో హెల్త్ పరంగా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. బీపీకి సంబంధించిన విషయాల్లోనూ, అలాగే థైరాయిడ్, అలాగే పొట్టకు సంబంధించిన విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. స్పైసీ ఫుడ్స్ అని అవాయిడ్ చేయండి. మీకు మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. ఈ వారంలో ఆరోగ్యపరంగా ఇంకా ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే కనుక మీరు విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే కనుక చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. కెరియర్ పరంగా చాలా బాగుంటుంది ఈ వారం అనేది. ఎవరైనా కొత్త జాబ్స్ అప్లై చేసుకోవాలనుకుంటే కానీ ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు జాబ్లో రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉన్నది. దానికి కావాల్సిన డెవలప్మెంట్స్ అనేవి ఈ వారం నుంచి స్టార్ట్ అవుతాయి. ఎవరైతే జాబ్ కోసం ప్రయత్నిస్తున్నారో జాబ్ కూడా కుదిరే అవకాశం ఉన్నది. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఇది వర్తించదు. కర్మకి కారకుడు శని, మనం చేసే వృత్తికి కారకుడు శని. అలాంటి శని భగవానుడు మీ జన్మ జాతకంలో ఎలా ప్లేస్ అయి ఉన్నాడు, అలాగే 10th హౌస్ని ఏ స్థానాలు ఏ గ్రహాలు చూస్తున్నాయి, ఇలాగనే చూడాల్సి ఉంటుంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.